అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కూకట్పల్లి అనగానే ఆంటీలు గుర్తొస్తారు. సరే, ఈ మాటలు మనం మాట్లాడుకోకూడదు బేసిక్గా. కానీ కేపీహెచ్బి అనగానే ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక మంచి క్రేజ్ ఉంది. అక్కడ మెట్రో కింద లేడీస్ ఉంటారు. నైటు అలాంటి పనుల కోసం, అశ్లీల వీడియోల కోసం కావచ్చు, లేకపోతే అలాంటి అసాంఘిక కార్యకలాపాల కోసం అక్కడ అమ్మాయిలు దొరుకుతారు అనేది నిజంగా. సరే, ప్రభుత్వ వర్గాలు, పోలీసు వాళ్ళు అక్కడ అలాంటి ఏం జరగట్లేదు అన్నా సరే అందరికీ తెలిసిన సత్యం హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి. సో రీసెంట్గా ఈ సెక్స్ వర్కర్లు చేస్తున్న అరాచకాలు లేకపోతే దారుణాలు కావచ్చు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో మనం చాలా చూసాం. సో వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు, నుంచుంటారు. ఎవరన్నా విటుడు వెళ్ళి కొంచెం ఆగగా ఒక రకంగా ఎలాగైనా సరే వాళ్ళని అనుభవించాలి అనే ఇదితో ఒక రకంగా ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత బేరం తెగకపోతే కొంచెం రాగానే మాట్లాడుకుందాం, తప్పేం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ జరుగుతుందే, చాలామంది తెలుసు. ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా అక్కడ అలాంటి పనులు జరుగుతుందని తెలుసు. కాబట్టి కొంచెం రాగా మాట్లాడుకుందాం. అయితే అక్కడ ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడతారో అక్కడ ఒకవేళ బేరం తగలేదు అనుకోండి, వాళ్ళు కొంచెం గొడవ పడతారు. అదేంటి ఇంత తక్కువకి మేమెందుకు రావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో రీసెంట్గా జరిగిన ఒక ఘటన నిజంగా కేపీహెచ్బిలో ఇంకొకసారి అమ్మాయి నడి రోడ్డు మీద కనుక అలాంటి పనుల కోసం ఒళ్ళు అమ్ముకుంటానంటూ దిగజారితే అక్కడికక్కడ చెంప కొట్టే పరిస్థితులు కూడా ఎదురవుతాయని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ ఒకటి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నాను కూడా చెప్తా. రవళి అనే ఒక అమ్మాయి చేసిన అరాచకం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, రవళి అనే అమ్మాయి కేపీహెచ్బి మెట్రో పిల్ల దగ్గర నుంచొని ఉంది. ఒక అబ్బాయి మధు గౌడ్ అనే వ్యక్తి వెళ్ళాడు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ఆ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడాడు. బాగానే ఉంది. సో ఒక రేటు కుదిరింది. ఆ రేటు కుదిరిన తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఒక గదికి తీసుకెళ్ళాడు. సో ప్రైవేట్గా వాళ్ళు చేయాల్సిన ఎంజాయ్మెంట్ వాళ్ళు చేశారు, అంతా బాగానే ఉంది. సో కట్ చేస్తే పని అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ముందు ఆ అబ్బాయి ఇద్దరు మాట్లాడుకున్న డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు ఆ అబ్బాయి మధు అనే అబ్బాయి రవళికి ఇచ్చేసాడు. రవళికి ఇచ్చిన తర్వాత రవళి ఏమందంటే, లేదు నాకు ఈ డబ్బులు కాదు, నాకు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు కావాలి, నువ్వు ఎక్కువసేపు నాతో పాటు ఉన్నావంటూ కూడా ఆ అమ్మాయి దుర్భాషలాడింది. సో వాస్తవానికి 1 అవర్ కోసం వెళ్ళారు. 1 అవర్ అక్కడ పని జరిగింది. దాని తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసారు. అంతా సేఫ్గా అయిపోతుంది అనుకున్నాడు మధు. కానీ కట్ చేస్తే అక్కడే ఆ అమ్మాయి వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టింది. పలానా అబ్బాయి మధు అనే అబ్బాయి ఆడిని ఫోటో తీసి, ఈ అబ్బాయి నన్ను వాడుకున్నాడు, డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ గ్యాంగ్తో అబద్ధం ఆడేసరికి వాళ్ళ గ్యాంగు, వాళ్ళ ముఠా మేస్తులు ఉంటారు కదా, ఎవరైతే సోకాళ్ళు నడిపించే వాళ్ళు ఉంటారు కదా, పై నడిపించేవాళ్ళు, సో ఆ బౌన్సర్స్ వీళ్ళంతా కలిసి వచ్చి ఆ అబ్బాయిని విచక్షణారహితంగా కొట్టేశారు. కనీసం లేవలేని పరిస్థితిలో ఉన్నాడు మధు. సో ఇప్పుడు మరి అలాంటి పని కోసం వెళ్ళిన విటుడిగా ఉన్న మధు తప్ప, లేదు నా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి, ఇంతే డబ్బులు ఇస్తాను, నేను ఇంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేను అని వన్స్ కన్విన్స్ అయిన రవళి వచ్చి పని అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కువ అడిగిన రవళి తప్ప. సో ఇక్కడ చాలా విషయాలు తెలియాల్సి ఉంది. సో ఇక్కడ ఒక రకంగా కూకట్పల్లిలో అమ్మాయిలు, ఆంటీలు అలాంటి పనుల కోసం దొరుకుతారు అనే భావన పూర్తిగా జనాల మైండ్లోంచి వెళ్ళిపోవాలి. ఇప్పటికే చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు. ఏంటంటే, అక్కడ కేపీహెచ్బి పరిధిలోని ఇలాంటి పనులు జరిగే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అక్కడున్న స్థానికులు, అక్కడ ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఇలాంటి పనులు చేయొద్దు, కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి అక్కడున్న అమ్మాయిలకు కావచ్చు, ఆంటీలకు కావచ్చు పదే పదే చెప్తున్నారు. అయినా సరే చాలామంది వినట్లేదు. సో వాళ్ళకున్న కాంటాక్ట్స్ పరంగా వాళ్ళ భర్తలు వాళ్ళ ఇళ్లలో ఎవరు లేని సమయంలో ఇంటికి పిలిపించుకొని చేసుకుంటున్నారు. కానీ ఎవరైతే కొత్తగా వస్తారో ఇండస్ట్రీకి, ఎలాగైనా సరే మా దగ్గర డబ్బు లేదు, లేదంటే ఒక ఆడపిల్ల, ఒక ఆంటీ, పెళ్ళైన ఆంటీ అలాంటి పనులు చేయాలి అంటే ఒక హుక్ పాయింట్ ఉంటుంది. ఎందుకు హుక్ పాయింట్ ఉంటుంది అంటే, ఇంట్లో భర్త ఫ్యామిలీని పట్టించుకోకపోవడమో, లేకపోతే ఒక వయసు వచ్చిన ఆడపిల్లకి ఇంట్లో వాళ్ళు కనీస సౌకర్యాలు కల్పించకపోవడమో, ఆవిడకి కావాల్సిన పాకెట్ మనీ కావచ్చు, ఆవిడకి కావాల్సిన డ్రెస్సుల గురించి కావచ్చు, ఏదైనా సరే ఆవిడకి ఎదురయ్యే సమస్యలు గుర్తించే వాళ్ళు లేకపోతే ఈజీగా మనీ సంపాదించాలి అనే దానిపై అమ్మాయి ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం ఇలాంటి పనులు చేయక తప్పదు. సో అందరు అమ్మాయిలు నేను చేస్తారా అనట్లేదు, కానీ ఎవరైతే చేస్తున్నారో ఇక్కడ కేసు దొరికింది కాబట్టి మాట్లాడుతున్నా. ఇక్కడ రవళి అనే అమ్మాయి
ఫస్ట్ ఇక్కడ ఒక సమ్ ఎక్స్ అనే ఒక అమౌంట్కి మాట్లాడుకొని రూమ్కి వచ్చి పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి చాలా చీప్గా చేసింది. సో ఆ మధు అనే అబ్బాయి ఆ అబ్బాయిని చాలా గట్టిగా కొట్టారు. ఆ అబ్బాయి లెగలేని పరిస్థితి. ఆ టైంలో ఆ అబ్బాయి నన్ను వదిలేయండి, ఇంకా నేను ఎలాంటి పనులు చేయను, మీ దగ్గరికి రాను. ఆ అమ్మాయి అంటే ఈ అబ్బాయి చెప్పిన మాటలు వాళ్ళు వినట్లేదు. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదనే కాన్సెప్ట్లోనే ఉన్నారు తప్ప ఆ అమ్మాయితో పాటు రవళి అనే సెక్స్ వర్కర్తో పాటు వచ్చిన వీధి గోండాలు కావచ్చు, లేకపోతే ఇంకొక సెక్స్ వర్కర్ అమ్మాయిలు కావచ్చు, ఆంటీలు కావచ్చు, ఎవరు కూడా మధుదే తప్పని బ్లేమ్ చేస్తున్నారు. సరే నిజంగా మధు డబ్బులు ఇచ్చాడా లేదని పక్కన పెడితే ఇలాంటి పనులు ఇకపై జరగవు అని చెప్పి ఇటు పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు సో కొంచెం గట్టిగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వాటిని ఆపొచ్చు. ఇక్కడ రవళి తప్ప మధు తప్ప అనేది కాదు, సో ప్రభుత్వాలు తప్ప నేను గట్టిగా భావిస్తా. ఎందుకు అంటే పోలీసులు అక్కడ ఇంతకుముందు చాలామంది ఉండేవాళ్ళు, లేడీ కానిస్టేబుల్ ఉండేవాళ్ళు. అక్కడ ఏదైతే కేపీహెచ్బి మెట్రో కింద బస్ స్టాప్ దగ్గర కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టేవాళ్ళు. సో చాలామంది ఎవరైనా వస్తే ఎంత ఏంటి వీళ్ళు కూడా మఫ్టీలో ఉండేవాళ్ళు. పోలీసులు మఫ్టీలో ఉండి వాళ్ళతో మాట్లాడి ఎవరైతే తాగొచ్చి కొంచెం అక్కడ న్యూసెన్స్ చేస్తున్నారో లేదంటే అమ్మాయిలని బేరం చేస్తున్నారో వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. సో మళ్ళీ ఇలాంటి తరహాలో అక్కడ కొంచెం భద్రత అనేది కొంచెం కట్టుదిట్టు నిర్వహిస్తే చాలా బాగుంటుంది ప్రభుత్వం నుంచి కూడా. ఎందుకంటే అక్కడ కేపీహెచ్బి కింద ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుంచి దాదాపుగా 8 గంటల నుంచి 11 గంటల వరకు కొన్ని వేల మంది ప్రయాణికులు ఏపీకి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎవరైతే కొంచెం అంటే నీట్గా ఉండేవాళ్ళు, క్యారెక్టర్ జెన్యూన్గా ఉండేవాళ్ళు, అమ్మాయిలు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, అంకుల్స్ కావచ్చు, ఆంటీలు కావచ్చు, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారు. సో ఇలాంటివి ఒకటి జరుగుతున్నాయని చెప్పి పబ్లిక్గా తెలిసే పరిస్థితి అనమాట. సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్తుంది అనుకుందాం. ఒక ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు దాంట్లో ఒక మమ్మీ డాడీ ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారనుకోండి. అలాంటి పనులు చేస్తుంటే ఎదురుగా కళ్ళ ఎదురుగా చూస్తుంటే సో పిల్లలు ఏంటి అమ్మాది, వాళ్ళు ఏంటి ఎట్లా మాట్లాడుకుంటున్నారు అని అడిగే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. సో ఇన్ని కాన్సిక్వెన్స్ ఉన్నాయి కాబట్టి మధు రవళిని ఈ ఇద్దరి ఇష్యూని కొంచెం పోలీసులు స్ట్రిక్ట్గా తీసుకొని ఇకపై కేపీహెచ్బిలో అలాంటి దారుణాలు జరగకూడదని భావిద్దాం. సో మీరేమనుకుంటున్నారో కేపీహెచ్బి ఉదంతం గురించి మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.